హలో వ్యూవర్స్, హౌ ఆర్ యూ ఆల్? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 90s ముచ్చట్లో. ఈరోజు ఎపిసోడ్ నెంబర్ 10, మన సైకిల్ మెమొరీస్. ఇప్పటి కాలంలో అయితే చిన్న చిన్న పిల్లలు కూడా కార్లు ఎత్తుకొని తిరిగేస్తున్నారు, కానీ అప్పట్లో సైకిల్ తొక్కడం అంటేనే పెద్ద టాస్క్, పెద్ద కష్టంతో కూడుకున్న పని అనేసి ప్రతి ఒక్కరు ఫీల్ అయ్యేటోళ్ళు. ఇప్పటిలాగా మనకి నాజూగ్గా పక్కన నిలబడుకొని 4 చక్రాల సైకిళ్ళు ఇచ్చి, ఆ తర్వాత ఒక చక్రం తీసేసి మళ్ళీ 2 చక్రాలు తీసేసి బ్యాలెన్సింగ్ నేర్పించి ఇలా ఉండేది కాదు మనకి. మన బజార్లో మనకి ఒక గంటకి ₹2 ఇస్తే మనకు ఒక చిన్న సైకిల్ ఇచ్చేటోళ్ళు. ఆ చిన్న సైకిల్ తీసుకొని ఫ్రెండ్స్ అందరూ కూడా ఒకరినొకరు హెల్ప్ చేసుకుంటూ నేర్చుకునేటోళ్ళం. వాళ్ళ వెనకాల పట్టుకుంటే బ్యాలెన్సింగ్ నేర్చుకోవడం అలవాటు చేసుకొని అలాంటి తొక్కుతూ ముందుకెళ్ళేటోళ్ళం. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళ వెనకాల పట్టుకున్నారులే అనే భరోసాతో వెనక తిరిగి చూడకుండా అట్లే తొక్కుకుంటూ వెళ్తూ నేర్చుకునేటోళ్ళం. నేనైతే అలానే నేర్చుకున్నాను. 90s కిడ్స్ ప్రతి ఒక్కరు కూడా సైకిల్లో పడి దెబ్బలు తగిలించుకునే వాళ్ళు అయితే ఖచ్చితంగా ఉండరు. నాకైతే అసలు లెక్కే లేదనమాట. ఆ చిన్న సైకిల్ నుండి మెల్లమెల్లగా పెద్ద సైకిల్ తీసుకునేకి మొదలెడతాం. ఆ పెద్ద సైకిల్లో తీసుకున్నప్పుడు మనం హైట్ సరిపోయేది కాదు. ఫస్ట్ ఆ పెద్ద సైకిల్ తీసుకున్నా కూడా దాన్ని తోసుకొని పోయేటోళ్ళం, ఎందుకంటే ఆ వెయిట్ మనం మోయగలగాలి కాబట్టి. ఆ తర్వాత వచ్చేసి దాన్ని హాఫ్ పెడల్ అనేటోళ్ళం, అంటే బార్కి మధ్యలో లెగ్ వేసుకొని తొక్కేటోళ్ళం. 90s కిడ్స్కి అయితే తెలిసి ఉంటుంది, 2K కిడ్స్కి పెద్దగా దాని గురించి తెలిసి ఉండదు. ఆ హాఫ్ పెడల్ తొక్కుతూనే అలానే కాలు తీసి పైకి వేసేసేవాళ్ళు అనమాట, బార్ పైకి. ఆ బార్ పైన ఎక్కి సీటు పైన కూర్చున్నామంటే ఏదో పెద్ద ఘనత సాధించేసామనే ఒక ఫీలింగ్ ఉండేది మనకి. ఫస్ట్ టైం నాకు ఇంకా గుర్తుంది, అలా తొక్కుతూ ఉంటే సడన్గా సీటు పైకి అయితే ఎక్కేసాను, కానీ దిగేకి వచ్చేది కాదు. ఎందుకంటే ఆ బార్ నుండి నా కాళ్ళు కింద అందేవి కాదు. ఆ బ్యాలెన్సింగ్ చేయలేక పడి మోచేలు ఇంకా మోకాళ్ళు కూడా పగలు కొట్టుకున్న రోజులు ఎన్నో ఉన్నాయి అసలు. ఇప్పటికీ నాకు మార్క్స్ కూడా అలానే కూర్చునేసాయి. ఆ మెమొరీస్ని గుర్తు చేసుకుంటుంటే చాలా ఇన్సిడెంట్స్ అయితే గుర్తొస్తాయి. ఒకసారి మా వీధి లాస్ట్లో తొక్కుకుంటూ వస్తున్న స్పీడ్గా మొత్తం సైకిల్ నేర్చుకున్న తర్వాత సడన్గా బ్రేక్ లూజ్ అయిపోయేసి ఫ్రంట్ వీల్ ముందుకు వచ్చేసింది. ఆ టైంలో బ్యాలెన్సింగ్ చేయడం కూడా రాక పడిన దెబ్బలు లైఫ్లో ఎప్పుడు మర్చిపోలేం. ఇలాంటి మెమొరీస్ మీకు కూడా చాలానే ఉంటాయి. ఈ కాలంలాగా మనకు అప్పుడు పెద్ద పెద్ద వెహికల్స్ ఏమి ఉండేది కాదు. ఎద్దుల బండ్లు, సైకిల్స్, ఇంకా మహా అంటే ఎవరో ఒకరింట్లో చేతక్ బండి, ఇలా బైక్స్ ఉండేటివి. ఆ రోజులే వేరు, ఆ మూమెంట్సే వేరు. మీరేమంటారు? మీకు ఎన్ని దెబ్బలు తగిలాయో గుర్తుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా జర్నీలో కంటిన్యూ అవుతున్నందుకు చాలా థ్యాంక్స్ గైస్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.